నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, అంటే శరీరపరంగా మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తుందంటే నీ చుట్టూ ఒక అభద్రతా భావాన్ని సృష్టించి, ఇంకా నీకు దేవుడు ఏం చేసి, ఎన్ని రోజులు నువ్వు దేవుడు నమ్ముకున్నావు, అందరం నమ్ముకుంటాం, నమ్ముకోవడం పెద్ద విషయం కాదు. కానీ నేను ఒక మాట చెప్తా, అసలైన క్రైస్తవునిగా బతకడం చాలా కష్టం అంట. ఆయన చెప్పిన నిబంధనలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి అన్నీ తూచా తప్పకుండా పాటించగలిగే వారెవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రతివాడును పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక తప్పు మానవుడు చేస్తూనే ఉంటాడు, పడిపోతూనే ఉంటాడు. అయితే పడిపోయిన మనము తిరిగి లేపబడాలి అంటే దేవుని పాదములను ఆశ్రయించు వారిగా మనం ఉండాలి. కుండను తయారు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని కొడతా ఉంటారు, దాన్ని అందంగా రూపొందించడానికి లోపల చేయి పెట్టి పైనుంచి ఇలా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒకవేళ కుండ కూడా అనుకుంది కాబట్టి, కుండ ఒకవేళ అప్పుడు నన్ను ఎందుకు కొడుతుండని అనుకోవచ్చేమో, కానీ ఆ కొట్టే దెబ్బలన్నీ కూడా ఎప్పుడు పోతాయంటే అందరి ముందు ఆ కుండను ఎత్తుకొని నీళ్లు తల మీద తీసుకొని పోతున్నప్పుడు నన్ను ఇంత హెచ్చించడానిక నాకు ఇన్ని దెబ్బలు పడ్డాయి అనేది అర్థమవుతుంది. మనకు తగిలే ప్రతి దెబ్బ ఒకవేళ దేవుడు అనుమతించింది అయితే, దేవునికి లోబడితే ఖచ్చితంగా వాటికి రెట్టింపు దీవెనలు ఇస్తాడు.